హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ కిడ్స్ ఫేవరెట్ స్నాక్ హోమ్ మేడ్ పొటాటో చిప్స్. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఉడకపెట్టే పని లేదు, ఆరపెట్టే పని లేదు. మనం ఇంట్లో వడియాలు ఎలా అయితే నూనెలో వేయించుకుంటామో అంత సింపుల్గా వేయించేసుకోవచ్చు. మరి మీ ఫేవరెట్ టేస్టీ రెసిపీ చూసే ముందు కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా కరుణాస్ కుకింగ్ ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ చాలానే ఉన్నాయి. పైన ఐకార్డ్లో వీడియో లింక్స్ని పోస్ట్ చేస్తున్నాను, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ని పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. బంగాళదుంప చిప్స్ తయారు చేసుకునే ముందు బంగాళదుంపలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు గట్టిగా ఉండాలి, ఇంకా కొంచెం పెద్దవిగా ఉండేవి తీసుకుంటే మనకి చిప్స్ పెద్దవిగా వస్తాయి. బంగాళదుంపలకి పైన చెక్కు తీసేసుకుని 1-2 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఈ బంగాళదుంపలు ఎక్కువ చిప్స్ తయారు చేసుకునేటట్టయితే ఒకేసారి అన్ని బంగాళదుంపలు ఇలా చెక్కు తీసేసుకోవద్దండి, కలర్ మారిపోతాయి. నేను ఇక్కడ 2 తీసుకున్నాను కదా, ఒకటి వాటర్లో వేసేస్తున్నాను. ఇలా వాటర్లో వేసేసుకుంటే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు బంగాళదుంపల్ని స్లైసెస్ కింద చేసుకోవాలి. స్లైసర్ తీసుకునేటప్పుడు మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ థిన్గా కూడా ఉండకూడదండి. ఇంకా ఈ స్లైసెస్ చేసేటప్పుడు నాకు ఈ స్లైసర్ స్లాంటింగ్ పొజిషన్లో ఉంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అందుకని నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఈ స్లైసర్ని పెట్టుకుని స్లైసెస్ చేస్తాను. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న బంగాళదుంపలు మామూలుగా రెగ్యులర్గా మనం ఇంట్లో బంగాళదుంప కూర చేసుకోవడానికి యూస్ చేస్తాం కదా, ఆ బంగాళదుంపలతోనే చేస్తున్నానండి. మనకి వింటర్ సీజన్లో సీజనల్గా మనకి బంగాళదుంపలు వస్తాయి కదా, కొంచెం స్టార్చ్ ఎక్కువగా ఉన్న బంగాళదుంపలు, వాటితో అయితే పొటాటో చిప్స్ చాలా బాగా వస్తాయి. కానీ ఈరోజు నేను మనం రెగ్యులర్గా ఇంట్లో ఏవైతే వాడతామో వాటితోనే చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ మాత్రం మందం ఉంటే మనకి పొటాటో చిప్స్ కరకరలాడుతూ చక్కగా వేగుతాయి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా కట్ చేసేసుకోవాలి. ఈలోపు పొయ్యి మీద నూనె కూడా పెట్టేసుకున్నాము అనుకోండి, నూనె కూడా కాగిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నూనెని వేడి చేసుకోవాలి. ఒక బంగాళదుంపని ఇలా స్లైసెస్ కింద చేసేసుకుని నూనెలో వేయించుకున్న తర్వాత రెండో దాన్ని కూడా కట్ చేసుకుంటాను. నూనె వేడి చేసుకునేటప్పుడు ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టేయద్దండి. అలా చేసాము అంటే పొటాటో చిప్స్ పర్ఫెక్ట్గా రావు. మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి. అలాగే వేసినప్పుడు మరీ ఎక్కువగా వేసేయద్దండి. ఎక్కువగా వేసామంటే నూనె చల్లబడిపోయి మనకి సరిగ్గా వేగవు. ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇలా గరిటతో కలిపితే ఒకదానికి ఒకటే అంటుకున్నా కానీ సపరేట్ అవుతాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టాము అంటే క్రిస్పీగానే వస్తాయి, కానీ చుట్టూ అంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి బాగా డార్క్గా వచ్చేసినట్టు ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మనకి క్రిస్పీగా వచ్చినా కానీ కలర్ ఇలాగే ఉంటుంది. మనకి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నామంటే ఇప్పుడు చూసారు కదా, ఇలాగా అంచులంతా కూడా మనకి డార్క్గా వచ్చేస్తాయి. కలరు కొంచెం డార్క్గా వచ్చినా కానీ టేస్ట్ మాత్రం బాగుంటాయండి. మనకి కొంచెం త్వరగా చేసేసుకోవాలి, కొంచెం టైం లేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే రెండు బాగుంటాయి. క్రిస్పీగా పొటాటో చిప్స్ రెడీ అయిపోయినాయి. చూసారు కదా, మనకి ఇలా గలగలమంటూ సౌండ్ వచ్చినాయి అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇంకా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేయించినవి ఉన్నాయి కదా, అవి కూడా సౌండ్ ఇలానే వస్తాయండి, కానీ కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. మనం చేత్తో ఫీల్ చేసినప్పుడు, మనం ఇలా టచ్ చేసినప్పుడు మనకి ఆ క్రిస్పీనెస్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నవైతే మనకి అప్పడం ఎలా అయితే విరుగుతుందో ఆ విధంగా ఉంటుంది. కానీ ఇలా హై ఫ్లేమ్లో పెట్టినవి కూడా క్రిస్పీగానే ఉంటాయి, కానీ మధ్యలో కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుంది. వీడియో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి చూడ్డానికి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయి, కానీ ఇలా కట్ చేసినప్పుడు మాత్రం మధ్యలో కొంచెం సాఫ్ట్గా ఉండి సాగినట్టుగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నవి ఈ విధంగా కలర్ కూడా డిఫరెన్స్ తెలుస్తుందండి. మనకి మొత్తం అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. బంగాళదుంప చిప్స్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీనిపైన కొంచెం ఉప్పు కారం జల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను స్వీట్ అండ్ స్పైసీ ఫ్లేవర్ కోసం కొంచెం ఉప్పు కారంతో పాటుగా దానిపైన కొంచెం పంచదార కూడా యాడ్ చేశాను. టేస్ట్ డిఫరెంట్గా బాగుంది. బంగాళదుంప చిప్స్ ఎప్పుడూ కూడా 5 నిమిషాల్లో తయారు చేసేసుకుంటే 2 నిమిషాల్లో ఖాళీ అయిపోతాయి. మరి అంత టేస్టీ అయిన బంగాళదుంప చిప్స్ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.